ఈ మొక్క చూసారా, దీని పేరు చంద్రాయి చెట్టు అండి. ఇది 3 కలర్స్లో ఉంటుంది. ఇది పింక్ కలరు, ఇది క్రిమ్షన్ కలర్ ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. ఈ పువ్వులు ఈవినింగ్ టైమ్స్లో పూసి మార్నింగ్ వరకు ఉండి మార్నింగ్ ఈ విధంగా విల్ట్ అయిపోతాయి. సో ఇది చంద్రాయి చెట్టు అని ఎందుకు పేరు వచ్చిందంటే చంద్రుడిని చూస్తే వీటికి చాలా ఖుషి అనమాట. అందుకని చంద్రుడిని చూడంగానే అవి విచ్చుకుంటాయి. అందుకనే ఈ మొక్కకి చంద్రాయి ప్లాంట్ అని అంటారు, చంద్రాయి చెట్టు అంటారు. దీని పువ్వులు చిన్న గరాటు రూపంలో ఉండి చాలా షోగా ఉంటుంది. ఇది నేను మార్నింగ్ తీసాను కాబట్టి ఇది ముడుచుకొని పోయిండే, ఈవినింగ్ అయితే బాగా విచ్చుకొని ఉంటాయి అన్నమాట. అదండి. ఇకపోతే నేను ఒక చిన్న మాట చెప్తాను. కరెక్ట్గా మన పని చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు కరెక్ట్గా మనకి అనుకూలమైన సమయంలో మనకి సహాయం చేస్తాడండి. అది మాత్రం పచ్చి నిజం. ఒక స్టోరీ చెప్తాను దీనికి. నీ పని నువ్వు చేస్తూ ఉంటే నీకు ఏదో ఒక రోజున దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒక పేద పిల్లవాడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి లంచ్ బాక్సులు సప్లై చేసి వెళ్ళిపోయేవాడు సైకిల్ మీద. తర్వాత కనిపించేవాడు కాదు. వీళ్ళందరూ అనుకుంటారు ఈ పిల్లవాడు కరెక్ట్ టైంకి మనకి బాక్సులు ఇస్తున్నాడు ఏంటి అని చెప్పి ఒకరోజు అందరూ అతను పట్టుకొని అడుగుతారు, ఏం బాబు బాక్సులు ఇస్తావు వెళ్ళిపోతావు, ఎప్పుడు కనిపించవు ఏంటంటే, నేను కాలేజీకి వెళ్ళాలి సార్, నేను సైకిల్లో చాలా దూరం వెళ్ళాలి, అది టైం అయిపోతుంది వెళ్ళిపోతున్నాను అంటే, అప్పుడు వాళ్ళందరూ అనుకొని అయ్యో పాపం చదువుకునే పిల్లవాడని చెప్పి వాళ్ళు అందరూ ఆ అబ్బాయికి ఒక చిన్న స్కూటర్ని సహాయం చేస్తారనమాట. ఈ విధంగా దేవుడు ఇటువంటి రూపంలో వాళ్ళకి సహాయం చేస్తాడనమాట. చూసారు కదా, మన పని మనం పర్ఫెక్ట్గా చేసుకుంటుంటే దేవుడు అనేవాడు మనకి ఏదో ఒక రూపంలో ఎక్కడో దగ్గర మనకి సహాయాన్ని అందిస్తాడు. మనం చేసే పని కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ లీగల్గా ఉండాలి.